హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి నేను బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్కి మనం బెల్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తామో అదే విధంగా నేను ఫ్రంట్ పార్ట్కి బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసి దానికి థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను చూడండి, నేను ఇక్కడ క్రాస్ పీస్ కాకుండా స్ట్రైట్ పీసే తీసుకున్నాను. అంటే మనకి నెక్కి వచ్చేసి క్రాస్ పీస్ తీసుకుంటే నెక్ అనేది తిరుగుతుంది. ఇక్కడ ఇది స్ట్రైట్ పీసే కాబట్టిగా పర్వాలేదండి, స్ట్రైట్గానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏ థ్రెడ్ యూజ్ చేసినా అదే థ్రెడ్ తోటి స్టిచ్చింగ్ చేస్తే మీకు అదే ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, థ్రెడ్ పెట్టేసి నేను ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను లోపల సైడ్కి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సన్నగా ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా మీరైతే థ్రెడ్ తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజు థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇలా సన్నగా కుట్టు అనేది మెయిన్ క్లాత్ మీద పడకుండా మనకి ఈ మెయిన్ క్లాత్ అలాగే ఇప్పుడు థ్రెడ్ స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా, ఆ రెండింటి గ్యాప్లో వచ్చేసి మనకి కుట్టు అనేది రావాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోండి, లాగద్దు. క్లాత్ని లాగితే ఏమవుతుందంటే ముడతలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మెల్లగా కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుందని నేను వీడియో అనేది షూట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చివరి దాకా అదే పైపింగ్ అనేది అదే లెవెల్లో ఉండాలి. మనకి ఎక్కువ తక్కువ పెద్దగా సన్నగా కాకుండా మీడియం సైజు ఒకే లెవెల్లో మనకి వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా రావాలి. మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది లేకుండా సమానంగా వచ్చింది. ఇప్పుడు ఈ లోపల ఈ ఖర్చు వచ్చేసి మనకి ఒక ఫోల్డింగ్ అనేది పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కొంతమంది అయితే ముందుగానే 1/2 ఇంచు ఖర్చు ఫోల్డింగ్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఫోల్డింగ్ ముందుగానే పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేయలేదు కాబట్టి నేను తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసుకొని చూపిస్తున్నాను. ఇక్కడ ముందుగా చేసుకోవచ్చు, తర్వాత అయినా చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇదే ఖర్చు మొత్తం మనం లోపల మీరు హేమింగ్ చేసుకోవాలంటే హేమింగ్ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ కుట్టు అనేది వేస్తున్నానండి, మిషన్ కుట్టే వేసేస్తున్నాను. నేను ఇక్కడ హేమింగ్ పని ఏం పెట్టుకుంటలేను. ఇలా చివరి దాకా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి, ముడత లేకుండా. క్లాత్ని లాగద్దు. మనకి కింద పట్టి ఎంతవరకు ఉందో బార్డరు అంతవరకు మనం స్టిచ్చింగ్ అనేది పెట్టుకుంటూ చివరి దాకా అదే లెవెల్లో స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. నచ్చితే వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేయండి. ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది మనకి. బ్యాక్ పార్ట్ కూడా చూడండి ఎంత ఫినిషింగ్ నీట్గా వచ్చింది. ఇలా రావాలి, స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా రావాలి. ఓకేనండి, బై ఫ్రెండ్స్.